నమస్తే. నా పేరు భరద్వాజ్. కొత్త వీడియోలోకి స్వాగతం. వరంగల్‌లోని శివానగర్‌లో ఉన్న కాకతీయుల నాటి మెట్లబాయి ఇది. దీని సుందరీకరణ పనులు నడుస్తా ఉన్నాయి. టూరిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దే పనులు చేస్తా ఉన్నారు. దీని లోపలికెళ్ళి పరిశీలిద్దాం. కాకతీయ రాజులు సాగునీటి కోసం, తాగునీటి కోసం ఎన్నో చెరువులు నిర్మించారు. దాంతో పాటుగా మెట్ల బావులు కూడా నిర్మించినట్టు చరిత్ర. ఇది ఒక బహుళ అంతస్తుల మెట్ల బావి ఇది. అక్కడ పైన గిరికలు పెట్టుకొని నీటి తోడుకునేందుకు రాళ్ళు అడ్డంగా పెట్టి ఉన్నాయి, కనిపిస్తున్నాయి. దాదాపుగా 40 స్తంభాలతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది ఏ స్థాయిలో నీటి మట్టం ఉంటే ఆ స్థాయికి వరకు దిగి నీళ్లు తోడుకునేందుకు కింది వరకు మెట్లు కట్టారు. స్నానం చేసిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి గదులు, పూజా గదులు కూడా నిర్మించినట్టు తెలుస్తూ ఉంది. ఇందులో చాలా వరకు సాధారణ స్తంభాలే కనిపిస్తున్నాయి. అక్కడోటి ప్రత్యేకమైన స్తంభాలు చెక్కారు. చూడవచ్చు, మొదటి అంతస్తు కింది వరకు అంటే నీటి అడుగు వరకు మెట్లు కట్టారు. ఇక్కడ కొద్దిగా తీగల డిజైన్ ఒకటి ఉంది. దీని పక్కనే ఇంకొక డిజైన్ ఉంది. శిల్పాలు పునరుద్ధరించినప్పుడు పెట్టినట్టు అనిపిస్తోంది. ఇవి కూడా ఇక్కడ ఒక స్తంభం ఉంది. ఇక్కడ ఒక 2 హంసల బొమ్మలు ఉన్నాయి. ఇందులో దీపాలు పెట్టుకునేందుకు దిగుట్లు లాంటివి ఏమీ లేవు. ఇక్కడ చిన్న లేబుల్ సైనికులతో ఉంది. స్తంభాలు ఇప్పుడు పునరుద్ధరించే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇక్కడ వాయిద్యకారిణీల శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. గోడకి 2 ఏనుగులు, కలశం లాంటి శిల్పాలు ఉన్నాయి. చరిత్ర ప్రకారం రాణి రుద్రమ్మదేవి వరంగల్ కోట నుండి ఈ బావి దగ్గరికి వచ్చి స్నానం చేసి ఇక్కడ నుంచి వేయిస్తంభాల గుడికి వెళ్ళి పూజలు చేసేవారని, ఇక్కడ నుంచి కోటకి మరియు వేయిస్తంభాల గుడికి రహస్య మార్గాలు ఉన్నాయని స్థానికులు అంటారు. పూర్తి కిందికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇది మొదటి అంతస్తు కారిడార్. ప్రస్తుతం నీటి మట్టం తగ్గి ఉంది కాబట్టి కింది వరకు వెళ్ళగలము. ఇక్కడ నుంచి చూస్తే మనం చాలా లోతులో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రజలకు, పర్యాటకులకు విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, చెత్త ఈ బావిలో వేయకుండా కాపాడుకుంటే మంచి పర్యాటక ప్రాంతం అవుతుంది ఈ మెట్ల బావి. నా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.